సో హాయ్ గైస్ ఎలా ఉన్నారు? నా పేరు తరుణ్ కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ అయితే ప్రెజెంట్ డేస్లో చూసుకుంటే మనకి 10,000 బడ్జెట్ నుంచి 15,000 బడ్జెట్ వరకు చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. సో అయితే ఇప్పుడు చాలా మందికి ఏ మొబైల్ తీసుకోవాలో ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో అయితే ఈ వీడియోలో మీకు నేను 10,000 నుండి 15,000 బడ్జెట్లో ఉన్న టాప్ 6 మొబైల్స్ అయితే చెప్పబోతున్నాను. సో మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 15,000 కానీ 15,000 లోపు కానీ అనుకుంటే మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో మీరు అలా చూడడం ద్వారా మీకు ఖచ్చితంగా మీరు మీ ప్రైస్ కేటగిరీలో ఒక బెస్ట్ మొబైల్ని అయితే చూస్ చేసుకోగలరు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ అయితే మనం అసెండింగ్ ఆర్డర్లో మొబైల్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది 10,000 బడ్జెట్ గురించి. సో ఈ బడ్జెట్లో మనకి రెడ్మీ నుంచి రెడ్మీ 9 ప్రైమ్ మొబైల్ అయితే అవైలబుల్లో ఉంది. సో మనకి మొబైల్ వచ్చేసి 6.5 ఇంచెస్కి సంబంధించిన ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. సో 1080p రిజల్యూషన్, మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ గురించి. సో హెలియో G80 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో ఇది ఒక బడ్జెట్ గేమింగ్ ప్రాసెసర్. అండ్ బ్యాటరీ చూసుకుంటే మనకి 5020 mAh బ్యాటరీ అయితే రాబోతుంది. అండ్ విత్ ఇన్ ద బాక్స్ మనకి 10 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బట్ అయితే మనకి మొబైల్ కానీ ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో బట్ మనకైతే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. మనం సపరేట్గా దీన్ని బయట షాప్స్లో అయితే తీసుకోవాలి. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి 13 మెగాపిక్సెల్తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే కనబడుతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. సో నాకు తెలిసి మీకు ఈ స్పెక్స్ అన్ని 10,000 రూపాయలకు వస్తాయంటే ఖచ్చితంగా ఇది చాలా బెస్ట్ చాయిస్ అని అయితే చెప్పుకోవాలి. అండ్ మీకు 4GB ర్యామ్ వేరియంట్ అయితే మీకు 10,000కి అయితే వస్తుంది. సో ఖచ్చితంగా మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 10,000 అనుకుంటే ఈ మొబైల్ని అయితే అస్సలు మిస్ కాకండి. అండ్ నెక్స్ట్ మనం 11,000 బడ్జెట్ విషయానికి వచ్చినా కానీ ఇక్కడ మనకి పోకో M2 అయితే ఉంది. సో అయితే పోకో M2 కూడా మనకి రెడ్మీ 9 ప్రైమ్లో ఉండే స్పెసిఫికేషన్స్ మనం ఈ మొబైల్లో కూడా చూసుకోవచ్చు. సో జస్ట్ మీకు అక్కడ 4GB ర్యామ్ ఉంటే మనకి పోకో M2లో 6GB ర్యామ్ అయితే ఉంటుంది. సో మిగిలిన స్పెక్స్ అన్ని మనకి ఇంచుమించు సేమ్ స్పెక్స్. సో ఇంచుమించు కాదు, సో 100% అవే స్పెక్స్ అనేది చెప్పుకోవాలి. సో ఒకవేళ మీకు 4GB ర్యామ్ సరిపోదు అనుకుంటే మాత్రం ఇంకొక 1,000 రూపీస్ ఇంక్రీజ్ చేసుకొని 11,000 బడ్జెట్లో పోకో M2కి అయితే మీరు వెళ్ళొచ్చు. సో గైస్ అయితే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది 12,000 బడ్జెట్ గురించి. సో ఈ బడ్జెట్లో కూడా మనకి రెడ్మీ నుంచి మొబైల్ అయితే ఉంది. సో రెడ్మీ Note 9 అని చెప్పేసి. సో ఇది కూడా మనకి రీసెంట్గానే లాంచ్ చేశారు. సో దీని యొక్క స్పెక్స్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి 6.5 ఇంచెస్కి సంబంధించిన ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. సో హెలియో G85 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో మనకి రెడ్మీ 9 ప్రైమ్లో ఉండే ప్రాసెసర్ కన్నా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో కెమెరాస్ మాట్లాడుకుంటే మాత్రం మనకి ఇక్కడ 48 మెగాపిక్సెల్తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. సో మీకు ఈ ప్రైస్ కేటగిరీలో ఈ కెమెరాస్ అనేవి హై ఎండ్ అని అయితే చెప్పుకోవాలి. సో చాలా ఎక్సలెంట్గా అయితే మీకు కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి యాజ్ యూజువల్గా 5020 mAh బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ విత్ ఇన్ ద బాక్స్ మనకి వీళ్ళు ఇక్కడ 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కొంచెం బెటర్ విషయం అనేది చెప్పుకోవాలి దీనికి. సో మీకు కొంచెం తొందరగా మీ మొబైల్ అయితే ఛార్జ్ అవుతుంది. సో మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 12,000 అనుకుంటే సో మీకు రెడ్మీ Note 9 అనేది చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో గైస్ అయితే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది 13,000 బడ్జెట్ గురించి. సో ఈ బడ్జెట్లో మనకు చూసుకుంటే రియల్మీ 6i అనే మొబైల్ అయితే ఉంది. సో ఈ మొబైల్ మనకి రియల్మీ 6 కొంచెం లైటర్ వర్షన్ అయితే చెప్పుకోవాలి. సో స్పెక్స్ చూసుకుంటే మనకి ఇది 6.5 ఇంచెస్కి సంబంధించిన ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే వస్తుంది. సో అయితే మనకి ఇక్కడ డిస్ప్లేలో 90 Hz ఆఫ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు 90 Hz రిఫ్రెష్ రేట్కి సంబంధించిన గేమ్స్ అయితే మీకు చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ గురించి. సో మనకి ఇది హెలియో G90T ప్రాసెసర్ అయితే వస్తుంది. సో మీకు గేమింగే హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు రియల్మీ 6i అనేది సో 13,000కి ది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. అండ్ కెమెరాస్ చూసుకుంటే మనకి 48 మెగాపిక్సెల్తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి పంచోల్ కట్అవుట్లో 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కొంచెం మంచి విషయం అనేది చెప్పుకోవాలి. సో ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అనేది. అండ్ యాజ్ యూజువల్గా 4300 mAh బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ విత్ ఇన్ ద బాక్స్ మనకి వీళ్ళు 20 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే మనకి 6i మొబైల్కి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో బట్ అయితే మనం దీన్ని బయట షాప్స్లో అయితే తీసుకోవాలి. సో మనకి బాక్స్ 20 వాట్ ఫాస్ట్ ఛార్జర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఖచ్చితంగా 13,000కి రియల్మీ 6 అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో గైస్ అయితే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది 14,000 బడ్జెట్ గురించి. సో అయితే మనకి ఈ బడ్జెట్లో పోకో వాళ్ళు లాంచ్ చేసిన పోకో M2 Pro అయితే అవైలబుల్లో ఉంది. సో నాకు తెలిసి మీకు 14,000లో దీనికన్నా బెస్ట్ మొబైల్ అయితే మీకు ఏది రాదు. అంతేకాకుండా మీకు 15,000 బడ్జెట్లో ఒక గ్లాస్ బాడీతో మొబైల్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా పోకో M2 Pro మీకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. సో మీకు ఇంకా 15,000 బడ్జెట్లో ఉన్న ఏ మొబైల్స్ మీకు గ్లాస్ బాడీతో అయితే రావు. సో మీకు అన్ని ప్లాస్టిక్ బాడీతోనే వస్తాయి. సో స్పెక్స్ చూసుకుంటే మాత్రం ఇది వచ్చేసి మనకి 6.67 ఇంచెస్కి సంబంధించిన
ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే వస్తుంది. సో డిస్ప్లే కాబట్టి మనకి సైడ్ మౌంట్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండబోతుంది. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి సెంట్రల్ పంచ్ హోల్ కట్అవుట్ అయితే కనబడుతుంది. సో ఈ కట్అవుట్లో మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి స్క్వేర్ కట్అవుట్లో 48 మెగాపిక్సెల్తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్. సో ప్రాసెసర్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 720G. సో మీకు 15,000లో ఒక స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో మొబైల్ కావాలన్నా కానీ సో మీకు దీనికన్నా బెస్ట్ మొబైల్ అయితే ఏది లేదు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ గురించి. సో యాజ్ యూజువల్గా మనకి రెడ్మీ పోకో ఇవన్నీ 5020 mAh బ్యాటరీతోనే వస్తున్నాయి. అండ్ బాక్స్లో మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒకటి బ్రెయిన్లో బాగా గుర్తుపెట్టుకోండి. సో 33 వాట్ అనేది మీకు ఈ ప్రైస్ కేటగిరీలో చాలా వర్త్ అండ్ వాల్యూ ఫర్ మనీ అయితే చెప్పుకోవాలి. సో 14,000 కనుక మీ స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటే సో మీకు ఇది ది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. సో గైస్ అయితే ఇప్పుడు ఫైనల్గా 15,000 బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. సో రెండో మనకి రియల్మీ నుంచే. సో రియల్మీ 7 అండ్ రియల్మీ నార్జో 20 Pro. సో రెండిట్లో మనకి సేమ్ స్పెక్స్ అయితే ఉన్నాయి. సో చిన్న డిఫరెన్సెస్తో. సో ఫస్ట్ రెండిట్లో డిస్ప్లే చూసుకుంటే మాత్రం మనకి 6.5 ఇంచెస్కి సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉంది. సో హెలియో G95 అయితే వస్తున్నాయి. సో ప్రెసెంట్ మనకి మీడియాటెక్ నుంచి వస్తున్న ది బెస్ట్ ప్రాసెసర్ అయితే చెప్పుకోవాలి. సో ఎంత హెవీ గేమింగ్ అయినా మనకి చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి డిస్ప్లే అనేది 90 Hz ఆఫ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెమెరాస్ గురించి. సో కెమెరాస్ అయితే మాత్రం మనకి 7లో 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటే మనకి నార్జో 20 Proలో సో 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో మనకి ఓన్లీ మెయిన్ సెన్సార్ ఒకటే డిఫరెన్స్. సో మిగిలిన సెన్సార్స్ అన్నీ మనకి సేమే. సో ఫ్రంట్ సైడ్ కూడా మనకి రెండిట్లో 16 మెగాపిక్సెల్ కెమెరానే ఉంది. సో ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి 7లో 5000 mAh బ్యాటరీ ఉంటే నార్జో 20 Proలో వచ్చేసి మనకి 4500 mAh బ్యాటరీ అయితే ఉంది. సో 7లో మనకి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే మనకి నార్జో 20 Proలో ఏకంగా 65 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవి మనకి మేజర్ డిఫరెన్సెస్ అయితే స్పెక్స్లో. సో రెండు మనకి అరౌండ్ 15,000కి అయితే వస్తున్నాయి. సో మీకు 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా నార్జో 20 Proకి అయితే వెళ్ళండి. సో లేదు నాకు 65 వాట్ అక్కర్లేదంటే మాత్రం రియల్మీ 7కి అయితే వెళ్ళండి. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సో మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్కి సో 64 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్కి సో మెయిన్గా డిఫరెన్స్ అయితే ఏముండదు. సో మీకు కొన్న డీటెయిల్స్ మీరు నార్మల్గా ఫోటో తీస్తే మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ చేయలేరు. సో ఒకవేళ మీరు కెమెరా కంపేర్ చేస్తూ చాలా డీటెయిల్గా ఫొటోస్ చేస్తే మాత్రం మీకు చాలా స్లైట్ డిఫరెన్స్ అయితే కనబడుతుంది. సో నార్మల్గా అయితే మాత్రం మీకు కెమెరాస్లో కూడా ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఇక్కడ మీ చాయిస్. సో మీకు 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలో లేదా 64 మెగాపిక్సెల్ కెమెరా కావాలో సో ఇక్కడ మీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను చెప్తున్నాను 15,000 బడ్జెట్లో టాప్ 6 మొబైల్స్. సో అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ మొబైల్స్లో ఒకవేళ మీ బడ్జెట్ అంతా ఆ బడ్జెట్లో మీరు ఏ మొబైల్ తీసుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో గైస్ అయితే నిన్న మన ఛానల్లో మనం అప్కమింగ్ మొబైల్స్ అక్టోబర్ వీడియో అయితే చేసాం. సో ఇన్ కేసు మీరు వీడియో మిస్ అయితే ఆ వీడియో ఒక లింక్ మీకు పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో అయితే వదిలేస్తున్నాను. సో అక్కడ నుంచి మన వీడియో అయితే చెక్ చేయండి. సో ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అంతేకాకుండా టెక్నాలజీకి సంబంధించిన ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.